Welcome back to my YouTube channel Moral Talks. Please do share, like, subscribe to my YouTube channel. ఆ రోజు పండు వెన్నెల, చుట్టూ చీకటి, అప్పుడప్పుడు వీచే చల్లగాలి, ముద్దుగా సువాసన జల్లే మల్లెపూలు. అలా నిద్రలోకి జారుకున్నా. తెల్లవారుజామున 4 పక్షుల అరుపులు, ఆకాశం మొత్తం మంచుతో నిండిపోయింది. ఒక్కసారిగా గుండెల మీద ఏదో బరువుగా ఉన్నట్టు అనిపించింది. ఏంటి అని చూద్దామని లేచేసరికి మంచంపై నుండి కిందకి పడిపోయాను. ఇలా లేస్తుండగా నా మెడలో నుండి ముందుకు పడింది తాళిబొట్టు. అప్పుడు అర్థమైంది నాకు పెళ్ళయిందని. వెనక్కి తిరిగి చూస్తే మా బావ పడుకొని ఉన్నాడు. ఇక కింద ఏదో అరుపులు వినిపిస్తున్నాయని కిందకు చూశాను. మా చిన్నాన్న, పిన్ని, నాయనమ్మ, తాతయ్యతో గొడవ పడుతున్నారు. అదేంటి నాన్న, విశాల్కి నా కూతుర్నిచ్చి చేద్దాం అనుకున్నాం కదా, మరి సడన్గా ఎందుకు కావ్యనిచ్చి పెళ్లి చేశారు చెప్పండి అని తన కొడుకు దశరథ రామయ్యని అడుగుతున్నాడు. చెప్పండి మామయ్య గారు, మనం మాట్లాడుకున్నదేంటి? నా కూతుర్ని విశాల్కిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా. అప్పటి నుండి తను విశాల్ని ఎంతో ప్రేమిస్తుంది. విశాలే తన ప్రపంచంగా మార్చుకుంది. ఇప్పుడు శ్రావ్యని కాదని కావ్యకి ఎలా ఇచ్చి చేస్తారు మామయ్య గారు చెప్పండి అని మా పిన్ని మా తాతయ్యని అడుగుతుంది. ఇంతలో మా బావ ఏం జరుగుతుంది అక్కడ అని అడిగాడు. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాను. ఏం లేదు బావ, కింద గొడవ జరుగుతుందని చెప్పింది. అక్కడేం చేస్తున్నావు, ఇంక వెళ్ళు కిందకి అని అన్నాడు. ఇక వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి జుట్టు చెరిపేసి పువ్వులు నలిమేసి వస్తువులన్నీ తీసేశాడు. ఎందుకు ఏమిటి అని అర్థం కాలేదు. మనసులో ఎందుకు ఇవన్నీ తీస్తున్నాడా అని అనుకున్నాను. ఇంకా కింద ఎవరైనా నీకేమైనా అడిగితే ఏమీ చెప్పకుండా సిగ్గుపడుతూ వెళ్ళిపో అని చెప్పాడు. ఎందుకంటే ఆలోచిస్తుంటే సరే అని తలూపాను. ఇక కిందకు వెళ్తుండగా నాయనమ్మ, మా అమ్మ ఎదురయ్యి బావ ఏం చేస్తున్నాడు అని అడిగాడు. పడుకున్నాడు అని చెప్పాను. ఇక వెంటనే సిగ్గుపడుతూ వెళ్ళిపోయాను. ఇక నా వెనకాలే మా అమ్మ వచ్చి, అమ్మ కావ్య, వేడి నీళ్ళు పెట్టాను, తలస్నానం చేసి దేవుడి గుడిలో దీపం పెట్టడానికి రామ్మా అని వాళ్ళ అమ్మ చెప్పింది. ఇక స్నానం చేస్తూ ఆలోచిస్తూ నా పెళ్ళి అంతా సడన్గా జరిగింది. నిజానికి చెప్పాలంటే నాకు వేరే అబ్బాయితో సంబంధం నిశ్చయమైంది. కానీ పెళ్లి టైంకి పెళ్లి కొడుకు ఎటో వెళ్ళిపోయాడు. ఇక తాతయ్య పరుగు పోయే పరిస్థితుల్లో ఉందని వెంటనే బావనిచ్చి నాకు పెళ్లి చేశారు. బావ అంటే నాకు ఇష్టమే, కానీ బావకి నేనంటే ఇష్టం లేదు. పెద్దలందరూ చెప్పారని నన్ను పెళ్లి చేసుకున్నాడు. నిజానికి బావకి శ్రావ్య అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు అని అనుకుంటూ స్నానం ముగించింది. ఇక గదిలోకి వచ్చిన వెంటనే శ్రావ్య మా బావని పట్టుకొని ఏడుస్తూ ఉంది. ఎందుకు ఇలా ఏడుస్తుంది అని అంటే, నువ్వు నన్ను మోసం చేశావు బావా, నన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పి మా అక్కను పెళ్లి చేసుకున్నావు అని విశాల్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంది. ఇంకా విశాల్, వదులు శ్రావ్య, ఇలా చేయడం తప్పు. అయినా నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఇంకా మనం ఎన్ని అనుకున్నా ఏం లాభం అని మాట్లాడుతున్నాడు. ఇదంతా విన్న కావ్య చాలా బాధపడి ఒక్కసారిగా తన చెల్లెల్ని వెనక్కి లాగి చెంపపైన కొట్టింది. ఇక విశాల్ ఒక్కసారిగా, కావ్య ఎందుకు శ్రావ్యాని కొట్టావు అని అడిగాడు. ఏమీ మాట్లాడకుండా కావ్య అక్కడి నుంచి దేవుడికి దీపం పెట్టడానికి వెళ్ళిపోయింది. అందరికీ హారతి ఇచ్చింది. ఇక విశాల్కి కూడా హారతిస్తే వాళ్ళ నాయనమ్మ విశాల్ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పింది. విశాల్ అక్షింతలు వేసి ఆశీర్వదించాడు. విశాల్కి కావ్య అంటే ఇష్టం లేదు, తప్పక పెళ్లి చేసుకున్నాడు. ఇక కావ్య, విశాల్ సరిగ్గా ఉన్నారో లేదో అని కావ్య వాళ్ళ అమ్మకి ఆందోళనగా ఉంది. ఇక విశాల్ ఆఫీస్కి బయలుదేరాడు. ఇక అందరూ అన్నారు, అదేంటి నిన్ననే పెళ్ళైంది, ఈరోజు ఎందుకు ఆఫీస్కి వెళ్తున్నావు అని అడిగారు. నేను కావ్య పెళ్ళి అని 2 days లీవ్ తీసుకున్నాను, కానీ నా పెళ్ళి అని నేను తీసుకోలేదు. సడన్గా జరిగిన పెళ్ళికి వాళ్ళు సెలవులేమీ ఇవ్వరు అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాక విశాల్కి శ్రావ్య మెసేజ్లు చేస్తూ ఉంది. బావా, నువ్వంటే నాకు ప్రాణం, నీకు తెలుసు కదా, నువ్వు ఆ కావ్యకి విడాకులు ఇచ్చేసే, మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. కానీ విశాల్ నుండి ఎటువంటి సమాధానం లేదు. శ్రావ్యకి కోపం వస్తుంది. అదేంటి బావా, నేను చెప్తున్నా వినడం లేదు. ఇక శ్రావ్యకి పిచ్చెక్కి, నువ్వు తనకి విడాకులు ఇస్తున్నావా లేదా, నువ్వు నన్ను మాత్రమే ప్రేమించావు కాబట్టి నువ్వు నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలి బావా, నిన్ను వదిలిపెట్టను అని ఇంకా మెసేజ్లు పంపిస్తూనే ఉంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా విశాల్ కావ్య కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. అసలు కావ్య నన్ను పెళ్లి చేసుకోపోతే చక్కగా నేను శ్రావ్య పెళ్లి చేసుకొని మేమిద్దరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం అని అనుకుంటాడు. కానీ
ఇంక కావ్య కూడా వాళ్ళ బావని ఇష్టపడింది. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు వేరే సంబంధం చూడడం వల్ల, పైగా విశాల్కి శ్రావ్య అంటే ఇష్టమని కావ్య తన మనసులో ప్రేమని తానే దాచుకుంది. కానీ అదేంటో దేవుడి నిర్ణయం. కావ్యకి విశాల్కి పెళ్ళయింది. పెళ్ళైనందుకు కావ్యకి సంతోషంగా ఉన్న శ్రావ్యకి అన్యాయం జరిగిందని తను బాధపడుతూ ఉంటుంది. అయితే ఒకరోజు శ్రావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా ఇంట్లో వాళ్ళంతా కంగారు పడుతూ ఉంటారు, ఏమైంది ఏంటి అని. శ్రావ్య వాళ్ళ అమ్మగారు, అంతా విశాల్ వల్లే, నా కూతుర్ని ప్రేమించి మోసం చేశాడు, అందుకే తను ఈ మధ్యన తినడం సరిగ్గా లేదు, నిద్ర సరిగ్గా పోవట్లేదు, తన బావ తనకు దక్కనందుకు అలా తిండి తినక నిద్ర లేక చనిపోదామని అనుకుంది, అందుకే నా కూతురు ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది, అంతా ఈ దుర్మార్గుడు వల్లనే, నమ్మించి మోసం చేశాడు అని శ్రావ్య వాళ్ళ అమ్మగారు చాలా కోపంతో ఏడుస్తూ అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే డాక్టర్ని పిలిపించి అంతా చెకప్ చేశాక ఇంకా వాళ్ళ పేరెంట్స్కి ఏమీ చెప్పకుండా బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా వెనకాలే వెళ్ళి విశాల్, ఏమైంది డాక్టర్, ఎందుకు శ్రావ్య కళ్ళు తిరిగి పడిపోయింది అని అడుగుతాడు. ఇక డాక్టర్, శ్రావ్య ఇప్పుడు ప్రెగ్నెంట్, తనకి 3rd మంత్ వచ్చింది అని చెప్తాడు. ఇక ఆ మాట విన్న విశాల్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అదేంటి, శ్రావ్య ప్రెగ్నెంట్ ఎలా అని అనుకుంటాడు. ఇక వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా శ్రావ్య దగ్గరికి వెళ్తాడు. విశాల్, శ్రావ్య ఇటువైపు చూడు, నా వైపు చూడు అని అంటాడు విశాల్. ఏంటి నీ వైపు చూసేది, ఏంటి చెప్పు బావా, చెప్పు, నువ్వు నన్ను ఎంత ప్రేమించావు, అలా ఎలా చేస్తావు బావా, నేను ఇలా తిండి తినక నిద్ర లేక కళ్ళు తిరిగి పడిపోయినంత నీ వల్లే బావా, నువ్వు నన్ను మోసం చేశావు అని అంటుంది. ఎవరిని ఎవరు మోసం చేశారో తెలుస్తుంది శ్రావ్య అని అంటాడు. అదేంటి బావా, నేను నిన్ను మోసం చేయడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు. నిజానికి శ్రావ్య వాళ్ళ బావని ప్రేమించింది, కానీ తనకి ఎక్కువ ఆస్తుందని విశాల్ ప్రేమించింది. కానీ ఆ విషయం తెలియక విశాల్ మనస్ఫూర్తిగా శ్రావ్యని ఇష్టపడతాడు. పెళ్లి చేసుకున్నా సరే కావ్యని దూరం పెడతాడు. కానీ శ్రావ్య తన బావ విశాల్కు ఉన్న ఆస్తిని చూసి ప్రేమించింది. తనని పెళ్లి చేసుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చని అనుకుంది. కానీ అనుకోని కారణాల వల్ల కావ్యకి విశాల్కి పెళ్ళయింది. ఇక ఒకరోజు శ్రావ్య తన ఫ్రెండ్ రోహిత్తో బయటికి వెళ్ళి, సినిమాలకు వెళ్ళి, షికార్లకు వెళ్ళి, పబ్కి వెళ్ళి డాన్సులు చేసేది. తనకి కొంచెం పబ్కి వెళ్ళడం వల్ల తాగే అలవాటు కూడా ఉంది. కానీ ఈ విషయాలు ఏవి విశాల్కి తెలియదు, ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు. స్పెషల్ క్లాస్ అని చెప్పి శ్రావ్య అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో బయటికి వెళ్తూ, సినిమాలకు వెళ్తూ ఎంజాయ్ చేసేది. కానీ అవేమీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉండేది. కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. కానీ విశాల్ ఆ మాట వినగానే ఒక్కసారి షాక్ అయ్యాడు. ఇక శ్రావ్య, నిజం చెప్పు, నువ్వు నన్ను నిజంగా లవ్ చేశావా లేదా మోసం చేశావా అని విశాల్ అడుగుతాడు. అదేంటి బావా, నేను నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను, నేను నిన్ను ఎందుకు మోసం చేస్తాను అని అంది శ్రావ్య. వెంటనే లాగి ఒక్కటి చెంప పైన కొట్టాడు. ఎందుకు బావా నన్ను కొడుతున్నావు, నువ్వు నన్ను మోసం చేసి నేను చేశానంటావేంటి బావా అని శ్రావ్య దబాయిస్తుంది. ఇక చాలు ఆపు శ్రావ్య, నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కానీ కావ్యని చేసుకున్నా సరే నేనెప్పుడూ కావ్యతో సరిగ్గా ఉండలేదు. నువ్వు ఇంతలా బాధపడుతున్నావని నేను ఇంకా నీకోసం ఆలోచిస్తూ ఉన్నాను. కానీ ఏంటి చెప్పు బావా, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్, నీకు 3rd మంత్ అని చెప్పాడు విశాల్. వెంటనే శ్రావ్య ఒక్కసారిగా షాక్ అయి, నేను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి బావా అని అంటుంది. ఇక వెంటనే శ్రావ్యకి ఆ రోజు రోహిత్ తను కలుసుకున్న రోజు గుర్తొస్తుంది. ఇంకా వెంటనే శ్రావ్య మాట మారుస్తుంది. అవును బావా, నేను ప్రెగ్నెంట్, ఆ విషయం
నాకు కూడా తెలుసు. దానికి కారణం నువ్వే కదా, నీకు తెలియదా అని అంటుంది. వెంటనే విశాల్, ఇక చాలు ఆపు శ్రావ్య. నేను నిన్ను ప్రేమించిన మాట నిజమే, కానీ నేనెప్పుడూ నీతో అలా తప్పుగా ప్రవర్తించలేదు. ఎవడో అతడు, ముందు చెప్పు అని అడుగుతాడు. ఎంతైనా సరే శ్రావ్య నువ్వే అని చెప్తుంది. ఇంకా విశాల్ కోపంతో చెప్తావా లేదా అని చెయ్యి చాపి ఇక వెంటనే శ్రావ్య అసలు నిజం చెప్పింది. అవును బావా, నేను నిన్ను ప్రేమిస్తుంది నీ ఆస్తి కోసమే బావా. నేను ఎప్పుడూ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించలేదు. నాకు నా ఫ్రెండ్స్తో తిరగటం, సినిమాలకి వెళ్ళటం, పబ్బులకి వెళ్ళటం, షికార్లకి వెళ్ళటం ఇవన్నీ నాకు చాలా ఇష్టం. నీకు చేసుకుంటే నీ డబ్బుతో నేను ఎంజాయ్ చెయ్యొచ్చు అని అలా చేశాను. అంతే తప్ప నీ మీద నాకు ఎటువంటి ప్రేమ కూడా లేదు అని చెప్తుంది. ఆ మాట వినగానే ఒక్కసారిగా విశాల్కి గుండె ముక్కలైపోతుంది. ఇక అక్కడి నుండి బాధపడుతూ బయటికి వచ్చేస్తాడు. ఇంకా తన రూమ్కి వెళ్తుండగా కావ్య తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. కావ్య వాళ్ళ ఫ్రెండ్, కంగ్రాచులేషన్స్ కావ్య, మొత్తానికి నువ్వు నీ బావని పెళ్లి చేసుకున్నావు. నీ బావ నువ్వు ఎంత ప్రేమించావో నాకు తెలుసు. కానీ మీ బావ మీ చెల్లి శ్రావ్యని ప్రేమించాడని నువ్వు వేరే సంబంధం ఒప్పుకున్నా మొత్తానికి ఆ దేవుడు మీ ఇద్దరిని ఒకటి చేశాడు అని చెప్తూ ఉంటుంది ఫోన్లో కావ్య ఫ్రెండ్ వనిత. అవును వనిత, బావ నాకు దక్కాడు, కానీ ఏం లాభం? బావకి నేనంటే ఇష్టం లేదు. బావకి ఇప్పటికీ కూడా శ్రావ్యపైనే ప్రేమ. నేను బావని అంతగా ప్రేమిస్తున్నా నన్ను పట్టించుకోవట్లేదు అని బాధపడుతూ చెబుతుంది. ఇక ఈ మాటలు విన్న విశాల్, అయ్యో, ఇంత ప్రేమిస్తున్న కావ్యకి నేను ద్రోహం చేస్తున్నాను. శ్రావ్య కోసం శ్రావ్య నన్ను ఎంత మోసం చేసింది. కానీ కావ్యని ఎంతో ప్రేమిస్తుంది. అందుకే నేను కావ్య కోసం మారాలి అని అనుకుంటాడు విశాల్. ఇక వెంటనే విశాల్ కావ్య దగ్గరికి వచ్చి, ఐఎమ్ సారీ కావ్య, నేను నిన్ను చాలా బాధ పెట్టాను. ఇన్ని రోజులు నువ్వు నన్ను ప్రేమిస్తున్నా నేనెప్పుడూ నిన్ను ప్రేమించలేదు, పట్టించుకోలేదు. కానీ నిజమైన ప్రేమ ఏంటో తెలిసింది కావ్య, నీ వల్లే. ఐ లవ్ యూ కావ్య, ఐ లవ్ యూ సో మచ్ అని విశాల్ చెప్తాడు. ఆ మాటలు విన్న కావ్య ఒక్కసారిగా సంతోషంలో వాళ్ళ బావని గట్టిగా హత్తుకుంటుంది. వెంటనే విశాల్ కూడా హత్తుకొని ముద్దులు పెడుతూ ఉంటాడు. ఇకపై అలా కావ్య విశాల్ ఒకటవుతారు. ఈ విషయాలన్నీ ఇంట్లో తెలిసి శ్రావ్యని అందరూ తిడుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ వేరుగా ఉంటామని చెప్పేసి వేరు కాపురం పెడతాడు విశాల్. ఇంకా అక్కడికి వెళ్ళాక కావ్య విశాల్ ఆనందంలో పరవశిస్తూ ఉంటారు. శ్రావ్య ఇక వీళ్ళకి ఒక విలన్లా మారిపోతుంటుంది. మంచిదానిగా నటిస్తూ వాళ్ళ బావని క్షమించు మని అడిగి కావ్య దగ్గరికి వెళ్తుంది. కావ్య దగ్గరికి వెళ్ళిన తరువాత ఇంకా కావ్యకి విశాల్కి గొడవలు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఒకరోజు కావ్య వంట చేస్తూ ఉంటుంది. ఇక విశాల్ ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా టిఫిన్ చెయ్యి అని కావ్య అని అంటాడు. కావ్య టిఫిన్ చేసి
అన్నీ రెడీగా టేబుల్ పైన పెడుతుంది. ఈలోగా నేను మీకు బాక్స్ పెడతాను, మీరు ఫ్రెష్ అయి వచ్చేయండి అని విశాల్కి చెప్తుంది. కావ్య సరే అని విశాల్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఎవరూ లేని సమయంలో చట్నీలో కాస్త ఉప్పు, సాంబార్లో కాస్త కారం వేసేస్తుంది శ్రావ్య. ఇక విశాల్ టిఫిన్ తినటానికి కిందకి వస్తాడు. వచ్చి కూర్చుంటాడు. ఇంకా శ్రావ్య వచ్చి అమాయకంగా విశాల్ పక్కన కూర్చొని టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. ఇక చట్నీ వేసి, సాంబార్ వేసి, ఇడ్లీ వేస్తుంది. తాను తినగానే రెండు ఉప్పుగా, కారంగా ఉంటాయి. ఇక వెంటనే ఆ ప్లేట్ని పక్కకి తోసేసి, ఏంటి కావ్య, తల ఎక్కడ పెట్టుకొని వండుతున్నావు? ఇంత ఉప్పు కారాలైతే ఎలా తినాలి? అసలు నేనేం కావాలి అని కోపంగా అరుస్తూ ఉంటాడు విశాల్. అదేంటండి, ఉప్పు కారాలు ఎలా ఎక్కువవుతాయి? నేను సరిగ్గానే వేశాను అని అంటుంది. ఎక్కడ వేశావు? చూడు, నేనేమైనా అబద్ధం చెప్తున్నానా అని కోపంగా అంటాడు విశాల్. ఒకసారి వచ్చి తిను అని కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వెనకే వెళ్ళిన కావ్య, సారీ అండి, తప్పైపోయింది, ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని చెప్పింది. సరే అండి, ఈ లంచ్ బాక్స్ అయినా తీసుకొని వెళ్ళండి అని చెప్పి కారు దగ్గరికి వెళ్ళిపోయిన విశాల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్తుంది. ఇంకా విశాల్ సరే వెళ్ళి లంచ్ బాక్స్ తీసుకొని రా అని చెప్తాడు. ఇక ఇంట్లో ఉన్న శ్రావ్య లంచ్ బాక్స్లో ఉన్న రసం, కర్రీస్ అవన్నీ తీసేసి పక్కన పెట్టేసి ఓన్లీ రైస్ మాత్రమే ప్యాక్ చేసేసి ఉంచుతుంది. అవి తీసుకొని కావ్య చూసుకోకుండా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ లంచ్ బాక్స్ని తీసుకొని విశాల్కి ఇచ్చేస్తుంది. విశాల్ హడావిడిలో ఆ లంచ్ బాక్స్ చూడకుండా ఆఫీస్కి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా లంచ్ టైం అయ్యాక ఓపెన్ చేసి చూస్తే అందులో రైస్ తప్ప కర్రీ కానీ రసం కానీ ఏమీ ఉండవు. ఇది చూసి విశాల్కి ఇంకా కోపం వస్తుంది. ఇక వెంటనే కోపంతో విశాల్ కావ్యకి ఫోన్ చేస్తాడు. ఫోన్ ట్రై చేస్తూ ఉంటే కావ్య ఫోన్ కలవదు. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేసి, కావ్య, ఏంటి కావ్య, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? నీకు పొద్దున్నే చెప్పాను కదా తలెక్కడ పెట్టుకొని వండుతున్నావని. ఒళ్ళు దగ్గర పట్టుకొని పని చేయమన్నాను కదా,
ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని విశాల్ కోపంతో కావ్యని తిడుతూ ఉంటాడు. ఇక శ్రావ్య ఇదంతా వింటూ రాక్షస ఆనందం పొందుతూ ఉంటుంది మనసులో. నువ్వు చేసే పని అని అంటాడు. నేనేం చేశానండి అని కావ్య అడుగుతుంది. జరిగిందని ఉంటుంది. కావ్య విశాల్ని అడుగుతుంది, అసలు ఏమైందో చెప్పండి, ఏంటో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది, మీరు ఇలా కోపమైపోతే ఎలా, ఏమైంది అని కావ్య విశాల్ని అడుగుతూ ఉంటుంది.